హలో కిరణ్ గారు. హలో అన్న, హాయ్ అన్న. హాయ్ అండి. హాయ్ అండి. మొత్తానికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మమ్మల్ని చెన్నై తీసుకొచ్చినది. ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ కాదు, అదే కదా, క్రియేషనే కదా. అవునవును. సో మీరేమో దాన్ని రీక్రియేట్ చేశారు ఇక్కడ. అదే. బట్ చెన్నైకి మీకు ఉన్న అవినాభావ సంబంధం మాత్రం మాకు చాలా, అంటే అది జరుగుతుందా లేకపోతే అలా జరుగుద్దో తెలియదు కానీ, ఫస్ట్ మీరు ఖాతా వస్తున్నప్పుడు ఆపోజిట్లో అమరన్ వచ్చింది, ఇటుబాటుకి వెళ్ళారు. నెక్స్ట్ కేరయం పెస్తున్నప్పుడు ఎదురుకుండా డూడ్ వచ్చింది, ఇటుబాటుకి వెళ్ళారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అంటూ వస్తున్నారు, ఎదర ఒక పక్కన జననాయకని అంటున్నారు. జననాయకని ఉంటే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, లేకపోయినా చెన్నై కలిపారు కాబట్టి ఇటుబాటు పోనీ ఆ విధంగా హ్యాట్రిక్ కొట్టేస్తే హ్యాపీ. రెండో వచ్చి నేను కూడా బ్లాక్ బస్టర్ అవుద్దాము చెప్పలేం కదా. హ్యాపీ. కానీ అదే ఏదో అంటారు కదన్న, ఇంకా అలా డెస్టినియా రాత ఏదో సంథింగ్. అదే అనిపిస్తుంది. మన ఏదో అంటుంటే మా టీంలో చెన్నై ఈ జననాయకన్ వస్తుందంటే అరే రే రే చాలా ప్లాన్డ్గా పద్ధతిగా ఈసారి అన్న సోలో రిలీజ్ రావాలి. మీకోసమే రిలీజ్ చేస్తున్నట్టు. ఆ 2 సార్లు చాలా హెవీ కాంపిటీషన్ ఉండన్న. కాపుడు దివాళీ హెవీ కాంపిటీషన్, తమిళ సినిమా ఓ పక్క దుల్కర్ అన్న, ఓ పక్క ఇంకోటి మన ప్రశాంత్ నీల్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఈసారి లాస్ట్ దివాళీ ఏమో ఇంకా అయితే 4 సినిమాలు, అసలు హెవీ కాంపిటీషన్ ఉండే. సరే ఈసారి చాలా ప్లాన్డ్గా, సరే ఆ రెండిట్లో అంటే ఎలాగో కొట్టేసాం, బాగా హిట్ పడ్డాయి. ఈసారి సోలోగా పడాలి చాలా అని ఎస్కేఎన్ గారు కానీ మేము కానీ డిస్కస్ చేసుకొని మొక్కుకుని మరీ పెట్టారు. జూలై 24th ఎవరు రారు, వేరే సినిమాకి మనం వడ్డొద్దు, మన సినిమాకి ఎవరు వడ్డొద్దు, సోలోగా వద్దాం అంటే మొక్కుకుని మరీ పెట్టారు డేట్. కాకపోతే ఆయన ప్లానింగ్ వేరే ఉంటుంది. సో వీరికి ఎప్పుడు కూడా మనం ఎవరో పెద్ద హీరోని పెట్టి, తమిళ హీరోని పెట్టి కష్టాలు పెట్టాలనుకుంటే ఏం చేస్తాం. కష్టం కదా, మీకు ఎప్పుడు ప్లస్ అవుతుంది కదా అది. కష్టం కదన్నా అంత, అంటే ఆ టైంకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది, రావాలి. లాస్ట్ 2 times అంటే గెలిచాం, మళ్ళీ ఇప్పుడు గెలవాలి. ఆయన ఏమో ఇప్పుడు సీఎంఏ కూర్చున్నారు ఆయన, అని ఇంకా డేట్ ఏమి ఇవ్వలేదు కదా. జననాయక సోలోగా వస్తే వెరీ హ్యాపీ, బికాజ్ పర్టికులర్లీ నాకు ఈ స్టోరీ కుర్రాళ్ళందరూ వెళ్ళాలి, మంచిగా నచ్చుతుంది. అందుకనే చాలా సోలో డేట్ చెన్నై లవ్ స్టోరీ మంచి సినిమా, చాలా దీని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాం. ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని నమ్మున్నాం. మన తెలుగులో అందరూ దీనికి వెళ్ళాలి, దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, ఉండాలన్నంతలోనే చూసుకొని మరీ వచ్చాము. సడన్గా ఇప్పుడు అదేదో వస్తుంది అంటున్నారు, రాకూడదని కోరుకున్నాం. మన తెలుగులో మన సినిమా చెన్నై లవ్ స్టోరీ ప్రస్తుతానికి చూడండి, నెక్స్ట్ వీక్ కావాలంటే తర్వాత చూద్దాం. అయితే మీరు తెలుగు అమ్మాయి అవడం వల్లేనా ఈ స్టోరీలోకి, లేకపోతే మీ ఎంట్రీ నిజంగా తెలియదు. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదా? ఎందుకు నన్ను అనుకున్నారని మీరు ఎప్పుడు అడగలేదా, లేకపోతే వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు? ఒక రోజు పిలిచారండి, నాకు అసలు కథ ఏంటి, ఎవరు డైరెక్టర్ ఏమీ తెలీదు. మా దగ్గర ఒక కథ ఉంది, నరేషన్ కి విల్ యూ కమ్ అంటే, సార్ నేను నెక్స్ట్ డేనే వస్తాను సార్, వెన్ ఎవర్. అలా నరేషన్ పిలిచారు. నాకు అసలు 1 point కూడా తెలీదు, అలా వెళ్ళా జస్ట్ విందామని. ఐ కేమ్ అవుట్ విత్ అడ్వాన్స్, ఒక ఆలోచన కూడా లేదు ఇంక ఈ సినిమా చేయకపోతే ఐ థింక్ దట్ విల్ బి అ లాస్ ఫర్ మీ అని నాకు అనిపించింది. వెంటనే ఐ సెడ్ ఆన్ టేబుల్, నేను యూజువలీ కమిట్ అవ్వను, ఓకే ఒక రోజు ఇవ్వండి ఆలోచించుకుంటా అంటాను, కానీ దిస్ ఇస్ అ నో బ్రెయిన్. మొత్తం అడ్వాన్స్ తో బయటకు వచ్చారు అంతే. ఎంత ఇచ్చారు అది మాత్రం చెప్పకూడదు అంటారా? బట్ మీరు ఫస్ట్ నేరేషన్లో ఓకే అన్నారు, మీరు కూడా ఫస్ట్ నేరేషన్లో ఓకే అన్నారు. అంటే బేసిక్గా ఎవరైనా కూడా, అంటే మీరు సినిమాలు చేస్తున్నారు, మీరు కంటిన్యూస్గా హిట్స్ మీద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎంత మంచి సినిమా చెప్పినా కూడా ఒక అట్లీస్ట్ ఒక ఆలోచించుకోవడానికి 1/2 డేనో 1 డేనో పడుతుంది కదా. బట్ వినగానే చెప్పేసా అంటే అంత ఆన్ స్పాట్లో ఓకే అని అంత ఏముందంటారు? మంచి మూమెంట్స్ ఉన్నాయి తారకన్న, అంటే వెరీ బ్రీజీ మూమెంట్స్, కనెక్టివ్గా ఉంటాయి, చాలా లైవ్లీగా ఉంటాయి, మనకి తెలిసిన క్యారెక్టర్స్, చాలా రిలేటబుల్ ఉంటుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి యూ విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. వింటున్నంతసేపు మనకి ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్ ఏంటంటే, అరే కాన్వర్జేషన్ చాలా బాగున్నాయి, ఎంత బాగుంది ఏంటి అన్న ఒక వైబ్ మనకు అర్థమైపోద్ది అన్న. సో దెర్ ఇస్ నో పాయింట్ ఈ సినిమా ఎందుకు చేయకూడదు మనము అన్న థింగే తప్ప, చెయ్యాలా ఇప్పుడు అన్న థింగే రాలే. నేను వినగానే ఇమ్మీడియట్లీ నో, రైట్ టైం. నాకు ఆ 2 తర్వాత ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. క్యారెక్టర్ చాలా కొత్తది నేను పోర్ట్రే చేయడం. ఐ ఫెల్ట్ నో, లెట్స్ డూ ఇట్ అనే ఒక థింగ్. అయితే మీరు చేసిన సినిమాలు, అంటే మ్యాడ్ చూసుకున్న తర్వాత సినిమాలు, లవర్ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా, అంటే దాంట్లో మిగతా వాళ్ళకి స్కోప్ ఉంటుంది, బట్ మీకు ఖచ్చితంగా స్కోప్ ఉండేలా చూసుకొని చూజ్ చేసుకుంటున్నారు కదా. సో మరి దీంట్లో ఆయన అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే మూమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది, ఒక స్టోరీ వాళ్ళు. బట్ మీ ఇంపార్టెన్స్ మీకు ఏమనిపించింది దీంట్లో? ఖచ్చితంగా అండి, అంటే అంత ఇంపార్టెన్స్, అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్కి అబ్బాయి క్యారెక్టర్, ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి అబౌట్ 2 people.
డెఫినెట్లీ అబౌట్ 2 పీపుల్, బట్ Yeah. కాకపోతే ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ ప్రతి దాంట్లో ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఈక్వల్ Exactly, correct. పెర్ఫామ్ అందుకనే చేసే స్కోప్ కానీ మీరు దొరకకపోవచ్చు. మ్యాడ్ లో చూసుకుంటే నా మీద రన్ అవ్వదు మ్యాడ్ అంతా, అవును. బట్ వీళ్ళంత వరకు ఒక పార్ట్ లో నా మీద ఉంటుంది. బట్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అబౌట్ 2 పీపుల్ అండ్ దాంట్లో కూడా నాకు ఒక ఈక్వల్ పార్ట్ ఉన్నప్పుడు నాకు నో చెప్పడానికి అసలు ఒక రీజన్ కూడా లేదనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఈ కాలంలో అమ్మాయిలకి ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం, ఇంత మంచి క్యారెక్టర్ రావడం, నాకంటూ ఒక గౌరవాన్ని తెచ్చే క్యారెక్టర్ రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. దీని తర్వాత రావచ్చు రాకపోవచ్చు తెలీదు, బట్ ఇప్పుడు వచ్చింది దీన్ని అయితే వదులుకోకూడదు అనే క్లారిటీ అయితే అంటే నాకు మీరు సినిమా చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ మీ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ ఇదే చూస్ చేసుకుంటారా, లేకపోతే ఆపోజిట్ లో కోస్టార్ కూడా కన్సిడర్ చేస్తారా? అది నా చేతిలో లేని పని అండి. జస్ట్ అదే అంటున్నా, మీరు మీ పర్స్పెక్టివ్ ఏంటని అడుగుతున్నాను నేను. ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ స్టోరీ ఏంటి, దాంట్లో నా పాత్ర ఏంటి, నా పాత్ర స్టోరీకి ఎక్కడైనా సహాయపడుతుందా, నా పాత్ర వల్ల సినిమా ఎలివేట్ అవుతుందా, పాత్ర ఎలివేట్ అవుతుందా, లైక్ ఇస్ ద క్యారెక్టర్ హెల్పింగ్ ద ఫిలిం. ఒకవేళ ఈ క్యారెక్టర్ని తీసే సినిమా చూస్తే ఇంకా చేసి ఏం లాభం అనేది నా ఫీలింగ్ అనమాట. అది కాకుండా హూస్ డూయింగ్ ద ఫిలిం, హూ ఆర్ ద టెక్నీషియన్స్, ఎవరున్నారంటే నాకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే వీళ్ళతో పని చేయాలి, వీళ్ళతో అంటే ఐ రీడ్ అబౌట్ దెమ్ ఆల్సో. ఇప్పుడు నేను కిరణ్ గారు చేస్తున్నారని చెప్పిన వెంటనే ఐ రీవిజిటెడ్ సమ్ ఆఫ్ హిస్ అదర్ ఫిలిమ్స్. కిరణ్ గారితో అంటే నేను ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. ఇప్పుడు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు వాళ్ళు లవర్ తెలుగులో రిలీజ్ చేశారు, ట్రూ లవర్ అని. సో అప్పుడు చెప్పారు లవర్లో నా పర్ఫార్మెన్స్ నుంచి, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మా దగ్గర అయితే ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అని చెప్పారు. వాళ్ళు నిజంగా మాట నిలబెట్టుకున్నారు. సో అందుకనే దే కాల్ మీ ఫర్ లవర్కి అందరూ ఫిదా అయ్యారు కాబట్టి మీకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అయితే కిరణ్ గారు, మీరు ఇప్పుడు కా చేశారు, అదొక జోనర్. తర్వాత కేరామ్ చేశారు, దట్స్ అనదర్ జోనర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలా హిట్స్ మీద హిట్స్ వస్తున్నప్పుడు నెక్స్ట్ చేసే సినిమాలు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉంటారా కేటగిరీ, లేదంటే వచ్చినట్లోంచి ద బెస్ట్ చూస్ చేసుకుని అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జోనర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది? లేదన్నా, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆడియన్ మళ్ళీ కిరణ్ సినిమాకి వస్తున్నాడు అంటే వాళ్ళకి నేను ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో అలా ఒకే జోనర్ కంటిన్యూస్గా కాకుండా చిన్న చేంజ్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కాకి కేరామ్కి ఇది సంబంధం ఉండదు, కేరామ్కి దీనికి అయితే అస్సలే సంబంధం ఉండదు, దీని తర్వాత నెక్స్ట్ చేసేదానికి అస్సలు సంబంధం ఉండదు. సో కంటిన్యూస్గా మనం సినిమాలు చేసేటప్పుడు వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే థింగ్ అన్న అది కేర్ఫుల్గా ఉంటాను. బట్ అట్ ఏ టైం ఒకే జోనర్ కథలు రెండు నచ్చినా బ్యాక్ టు బ్యాక్ చేయకన్నా మధ్యలో ఇంకోటేసి ఇది తర్వాత వచ్చేలా చూసుకుంటాను. ప్లాన్ చేసుకుంటాను. సో దీనికి మెయిన్ అంటే చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టిన తర్వాత ఫస్ట్ దీనికి పాజిటివ్నెస్ అంటే కనుక మణిశర్మ గారు ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయింది అప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది కనపడుతుంది కదా. సో మణిశర్మ గారిని తీసుకుంటున్నాం అన్నప్పుడు, ఎందుకంటే హీరో అన్నప్పుడు ఖచ్చితంగా మీ కన్సిడరేషన్ ఉంటుంది కదా. మరి చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్ సో హ్యాపీ అన్న. అసలు మణి గారు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఆయన సినిమాలకి అసలు అరిచినట్టు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయన పాటలకి అంతా ఎంజాయ్ చేసి వచ్చాం కదా. ఆల్వేస్ దెర్ ఇస్ ఎ ఫీలింగ్ దట్ మణి గారు ఉన్నారు అంటే కంపల్సరీ మంచి పాజిటివ్గా ఉంటుంది అన్న ఒక వైబే ఉంటుంది. బట్ అసలు వెరీ హ్యాపీ థింగ్ మణి గారు. అంటే వెయిటింగ్ టు విట్నెస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని బెటర్ కదా. అవునండి. సో చూడలేదు అసలు ఒక్క రీల్ కూడా ఇంకా ఏమీ వినలేదన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్. మేబీ నేను డైరెక్ట్గా థియేటర్లోనే చూస్తా ఆయన, ఎందుకంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎవ్రీ సీన్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను లవ్ స్టోరీస్ జరిగే మ్యాజిక్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉండాలంటే థియేటర్స్లో. మణి గారు చాలా రోజుల తర్వాత కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నారు కదా, వెయిటింగ్ నేను. మరి మీకు మణిశర్మ గారు చేస్తున్నారు అనగానే ఏమనిపించింది? కొంచెం సింగింగ్ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పాటలు పాడుతూ పెరిగిన పిల్లర్ నేను. సో ఆయన చేస్తున్నారనేది నిజంగా నాకైతే చాలా చాలా. మరి ఒక ఛాన్స్ అడగాలని ఆయన ఇస్తే తీసుకోవాలి సార్, మనం అడగకూడదు. మీరు సింగర్ అని ఆయనకి తెలియాలి కదా, అప్పటికే మొత్తం స్టోరీ. అప్పటికి నాకు తెలిసి పాటలన్నీ రికార్డింగ్ కూడా అయిపోయినట్టున్నాయి. అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు లేదా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఆల్ ద సాంగ్స్ వర్ రెడీ. సో అయ్యే టైం కదా అవుతుంది సింగింగ్ అని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఏదైనా కూడా మన ఆడియన్స్ అయితే ఓల్డ్ బిల్డింగ్ లేదంటే కనుక ఒక కొత్త తరహా గ్రాఫికల్ ఓల్డ్ ఏదైతే ఉందో ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఓల్డ్ బిల్డింగ్ అన్ని పక్కన పెట్టేస్తే కొత్త విజువల్స్, అంటే ఒక ట్రైన్లో సీన్స్ కానీ తర్వాత ఒక అంటే చెన్నై బ్యాక్డ్రాప్లో జరిగే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తాయి కదా ఆడియన్స్కి. సో మరి చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుండే అన్న, చాలా కొత్తగా ఉండే. అంటే చెన్నై కొంచెం ఎంత కాదన్న మాసీనెస్ ఒకటి ఉంటుంది కదా. ఈవెన్ మేము ట్రైన్లో చేసిన ఎపిసోడ్స్ కావచ్చు, లేకపోతే చెన్నైలో అండ్ పాండిచేరిలో షూట్ చేసాము. చాలా లైవ్లీగా ఉండే, బాగుండే. ఐ బిలీవ్ రేపు అది విజువల్గా కూడా మనకి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
సో మరి లోకల్ ట్రైన్ ఎపిసోడ్స్ చేసేటప్పుడు ఏమన్నా ఉన్నాయా ఫన్నీ మూమెంట్స్ కానీ? ఎగ్జాక్ట్లీ సార్, అసలు అది ప్లానే చేయలేదు నేను. లోకల్ ట్రైన్కి వెళ్ళి షూట్ చేయాలనే ప్లానే లేదు. సో వీ వర్ సపోజ్ టు షూట్ నియర్ ద లైట్ హౌస్, అక్కడ 1000 లైట్స్ దగ్గర, లైట్ హౌస్ దగ్గర వీ వర్ సపోజ్ టు షూట్. మాది కెమెరా ఏదో ఇష్యూ ఉందని చెప్పి కొంతసేపు ఏదో ఆపారు. కార్లో కూర్చున్నా, సరే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను, కిరణ్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి అండ్ ఇంకొకరు ఎవరో వచ్చినట్టున్నారు, అంతే ఒక 5-6 మంది టికెట్లు కొనుక్కొని మెట్రో ఎక్కాం. సరే ఏదైనా మానిటర్ తీద్దామని ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఒక రౌండ్ అంతా వెళ్ళామన్నమాట. అలా అయింది ఆ ట్రైన్ విజువల్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వదలనే సాంగ్. అంటే దానికి ఏమి పర్మిషన్స్ కానీ ఏమి? అంటే ట్రైన్లో ట్రైన్ చిన్న కెమెరా మామూలుది, సో అది కొంచెం అలా క్యాండిడ్ గా తీసేసి వచ్చాం అనమాట. సో ఫెల్ట్ వెరీ నైస్. బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ విజువల్స్. ఎప్పుడు అలా మొమెంటంలో అయిపోతే చాలా ప్లాన్ చేసుకునివే కొంచెం అలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఇప్పుడు బేసిక్గా ఎస్కేఎన్ గారు లేకపోతే సాయిరాజేష్ అంటే ఇప్పుడు బేబీ లాంటి సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారా అన్నారు. బట్ వాళ్ళు ఇలాంటి స్టోరీతో వచ్చారు అనగానే అలా మీకేమనిపించింది స్టోరీ వినగానే? నాకు స్టోరీ వినగానే ఓకే, సాయిరాజ్ గారు ఏదో కథ వినమన్నారు, ఇప్పుడు రగన్ వచ్చి కథ నరేట్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ హ్యావ్ దట్ థాట్ ఇన్ మైండ్. ఓకే, బేబీ సినిమా ఇలా ఏమైనా ఉంటుందా, ఇప్పుడు ఇలా ఉంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అన్న థింగ్ ఉంది. కానీ ఎప్పుడైతే కథ విన్నానో ఇట్స్ కంప్లీట్లీ న్యూ, మంచి ఫ్రెష్ వైబ్ ఉంటుంది. దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఆ కథ నరేటివ్ వెళ్ళే విధానం కానీ, క్యారెక్టర్స్ కొన్ని ఆర్క్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. లిటరల్లీ అది రేపు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ బట్ వాళ్ళు ఏ కథ తీసుకున్నా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఒక కథ ఆడిటోరియం థియేటర్ నుంచి బయటికి పంపేటప్పుడు వీళ్ళు నార్మల్గా అయితే పంపొద్దు, ఏదో గట్టి ఇంపాక్ట్ అయితే ఇచ్చి పంపాలి అన్నది. అయితే దాంట్లో కూడా ఇంపాక్ట్ ఇచ్చారు, కొంతమంది గుండెలు పిండారు, మెలేసారు, అన్నీ చేశారు. మరి దీంట్లో ఏంటి, ఏడిపిస్తారా లేకపోతే అన్నీ ఉంటాయా? సో కొన్ని తెలుసు కాబట్టి తెలియనట్టే బిహేవ్ చేయాలి. ఏడిపించుకొని అయితే బయటికి రాదు. అదే కొన్ని తెలిసినా తెలియనట్టే బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూ కాబట్టి. ఎస్. అయితే తొలి ప్రేమేం తోపు కాదు అంటున్నారు. బట్ బేసిక్గా అది ఆ లైన్ వినగానే ఎవరికైనా వచ్చి బేసిక్ థాట్, నేనేది అంటే బ్రిలియంట్ థాట్ అన్న. బేసిక్ థాట్ ఏంటంటే ఈ అమ్మాయికి లవ్ స్టోరీ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ హీరో వస్తాడు, హీరో కూడా మళ్ళీ లవ్ చేస్తారు, లవ్లో పడతారు, ఇదే ఉంటుంది కదా. సో ఈ బేసిక్ థాట్కి ఏమన్నా అసలు ఎక్కడన్నా కోఇన్సిడెన్స్ ఉంటుందా దీంట్లో? పాటలోనే చెప్పాము బేసిక్ థాట్ అని చెప్పి, బట్ దాన్ని మా అడాప్టేషన్ ఎలా ఉంటుందని అది మీరు థియేటర్లో చూస్తేనే అది కొంచెం యూ విల్ అండర్స్టాండ్, బికాస్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ యాంగిల్ టు. అంతేగాని ఇక్కడ చెప్పే పరిస్థితి కానీ ఇక్కడ అసలు లిప్ టైట్గా ఉన్నారు మీరు, చాలా ఏది లీక్ చేసి. అయితే బేసిక్గా ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్, ఒక కొత్త ఓల్డ్ అయితే కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దాని అంతటికి టైం తీసుకుంటాము. కథ అంతా చేసిన తర్వాత మామూలుగా ఏంటంటే ఒక 3 అవర్స్ టచ్ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఏంటంటే 220, 230కి మ్యాక్సిమం అయిపోతాయి కదా. సో మరి చెన్నై లవ్ స్టోరీ ఎంతవరకు ఉండబోతుంది? లెంగ్త్ ఎంత, డ్యూరేషన్ ఎంత ఉండబోతుంది? డ్యూరేషన్ ఐ థింక్ 259 డ్యూరేషన్, క్లోజ్ టు 3 నాకు ఈ సినిమా ఇంకో 10 నిమిషాలు ఉన్నా బాగానే ఉండని నా ఫీలింగ్. మామూలుగా నేను ఎక్కువ భయపడతా రన్ టైం అంటే, అదే థియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు ఆడియన్ ఇంత లెంత్ అంటే ఇది అని. బట్ ఈ సినిమా నేను చూసినప్పుడు, ఫస్ట్ కాపీ చూసినప్పుడు నేనే అన్నాను, లేదు అస్సలు రన్ టైం తగ్గించొద్దండి, ఏమీ కాదు, 3 hours 10 minutes రాని, 15 minutes రాని. బికాస్ ఇప్పుడు తరకన్నా జనాలు సినిమా నరేటివ్ వెళ్ళే విధానంలో హుక్ అయితే వాళ్ళు టైం చూడట్లే. అలా చూస్తే అసలు దురంధర్ అనే సినిమాని థియేటర్కి ఎవరు వెళ్ళిండు కదా, 4 గంటలంటే వెళ్ళిండు కదా. అంటే సారీ టు డిస్టర్బ్, నేను మాట్లాడింది కూడా అదే. అంటే ఒక కొత్త వరల్డ్ అనుకోండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది. లేదు ఒక కొత్త సెటప్ లేకపోతే ఓల్డ్ బిల్డింగ్ అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి 3 hours అలా ఓకే. బట్ నేను అంటే దీనికి లవ్ స్టోరీకి ఎస్పెషల్లీ దీనికి టైం పడుతుంది అన్న. ఈ డ్రామాని టూ మెనీ ఎమోషన్స్ ఉంటాయి, వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. ఈ సినిమా ఏమి ఊరికి ఒక అమ్మాయి వచ్చింది, ప్రేమించుకున్నారు, అబ్బాయిలు ప్రేమలో పడిపోయారు, ఓకే కథాంతం అన్న మూడ్ ఉండదు అనమాట. టూ మెనీ అడ్వెంచరస్ థింగ్స్ ఉంటాయి అనమాట మొత్తం. అప్పుడు నీకు ఏమవుద్దంటే మళ్ళీ ఆ క్యారెక్టర్స్ ఎమోషన్స్ చెప్పాలంటే ఇట్ టేక్స్ టైం. నాకైతే రన్ టైం గురించి అయితే దిగులేదు, ఇంకా ఉండింటే బాగుండని మా వాళ్ళు 259 చేశారు. అంటే ట్విస్ట్లు ఏమైనా ఉంటాయంటారా బేసిక్గా? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ఏ కంటెంట్ చూసినా కూడా దీంట్లో అంటే కామెడీ ట్రాక్ అలా సపరేట్గా పెట్టడానికి ఏం లేదు, ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి. సో మరి ట్విస్ట్లు అలాంటి ఎంగేజింగ్ ఏమైనా ఉంటాయంటే 3 hours స్టోరీలో మీరు కూర్చున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా, ఎటర్నల్ ఉంటాయి, చాలా ఎంగేజింగ్ ఉంటాయి, మోర్ ఆఫ్ మంచి కాన్వర్జేషన్స్ ఉంటాయి, యూ విల్ ఎంజాయ్. అంటే మీకు ఎంతసేపు థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందిరా అన్నట్టే ఉంటాయి. ఒక చిన్న థ్రిల్ ఖచ్చితంగా ఉంటుంది.
సో మరి ఇప్పుడు అక్కడ ఎలాగో పాడలేదు, కనీసం ఎక్కడైనా పాడతారా మా కోసం ఒక పాట? ఏం పాడమంటారు? ఏదో ఒకటి మీకు చెన్నై లవ్ స్టోరీ నుంచి మీకు నచ్చిన సాంగ్. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్ అని ఆపలేదే ఎన్నడు. సూపర్, క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ. సో ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు సాయి రాజేష్ గారు కథ రాశారు కదా, ఇప్పుడు ఎవరైనా క్రియేటర్ మైండ్ నుంచి వచ్చినప్పుడు ఆయనే చేస్తారు జనరల్గా. బట్ ఈ సినిమాను ఆయన కాకుండా మళ్ళీ రవి గారికి ట్రాన్స్ఫర్, అంటే ఆయన అనుకున్నదంతా కూడా ఈయనకి ఎక్కి మళ్ళీ ఈయన దానికి కన్వర్జేషన్ రాసుకుని, ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటి ఇది మీరు అడగలేదా? నేను ఎప్పుడు అడగలేదు. నాకు రవెన్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చాడో మొత్తం మీద నాకు అర్థమైపోయింది, రైట్ మీటర్లో ఉంది, మంచి కథ మంచి కాన్వర్జేషన్స్ అండ్ రవెన్కి ఫుల్ క్లారిటీ ఉంది అన్నదైతే అర్థమైంది. సో నాకు ఎప్పుడు ఇంకా ఆ డౌట్ లేదు. ఇప్పుడు రాజేష్ గారు ఇచ్చారు, ఈయన ఇది మైండ్లోకి ఎలా వచ్చింది, ఇది ఎలా ఎక్కుతుంది అన్న డౌట్ అయితే ఏం లేదు. ఎప్పుడైతే రవెన్న పాయింట్ ఆఫ్ వ్యూ నరేషన్ మొత్తం విన్నానో ఐ ఫీల్ హ్యాపీ, ఇది వర్కౌట్ అయిపోద్దురు అన్న ఫీలింగ్ వచ్చింది, అంతే, దట్స్ ఇట్. బట్ కానీ ఇప్పుడు అయినా కూడా మనకి కథ ఎంత నచ్చినా ఏం చేసినా యాక్టర్గా మనకి టేక్ అవే ఏంటి, యాక్టర్గా ఇది చేసిన తర్వాత నా కెరీర్ ఏంటి అనే క్యాలిక్యులేషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కదా, ఏ సినిమా చేసినా కూడా ఉంటాయి. సో మరి ఈ సినిమా మీ దగ్గరికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో వచ్చిన ఇదేంటి, అంటే ఈ సినిమా నుంచి నాకు ఏం టేక్ అవే ఉంటుంది, దీని తర్వాత నా గ్రాఫ్ ఎలా మారుతుంది అని అనిపించింది. అంటే వినగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఈ రోల్లో స్టీవెన్ శంకర్ అనే రోల్కి లైఫ్ ఉంది. ఈజ్ వెరీ ఇన్నోసెంట్, వెరీ ప్యూర్, మంచి హ్యూమర్ ఉంటుంది, ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. నా ఫీలింగ్ ఏంటంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి స్టీవెన్ శంకర్ అనే అతన్ని మర్చిపోరు. స్టీవెన్ శంకర్ అనేవాడు చాలా రోజులు గుర్తుంటాడు, వాడి గురించి ఆలోచిస్తూ ఉంటారు అనే ఫీలింగ్ కలిగింది. సో నేను చేయడానికి కూడా రీజన్ అదే. ఓకే, ఇలాంటి రోల్స్ చాలా రేర్గా వస్తాయి, ఈ రోల్ చేస్తే ఖచ్చితంగా నేను ఎంతవరకు న్యాయం చేశాను ఆ రోల్కి అన్నది రేపు మీరు చూసి చెప్పాలి. బట్ నేను చూస్ చేసుకోవడానికి నేను చూస్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అయితే కొన్ని రోజులు గుర్తుండిపోద్ది అని ఒక ఫీలింగ్ ఉన్నాను. అయితే ఇప్పుడు కాలో చూసుకున్నా, దాని తర్వాత వచ్చిన అంటే మధ్యలో సినిమా ఉందా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కేరాంప్లో చూసుకున్నా కూడా మీ నుంచి కొన్ని మూమెంట్స్ అనేది ఆడియన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. మాస్ హీరో అనే ముద్ర లేకపోయినా కూడా ఇప్పుడు ఒక ఫైట్ అనో లేకపోతే కొన్ని కైండ్, ఇప్పుడు ఎస్పెషల్లీ కేరాంప్లో అయితే అది ఎంత ఎంజాయ్ చేశారు అందరూ చూసాం యాక్చువల్గా. ఆ ఫస్ట్ రాజశేఖర్ గారి సాంగ్ని మీరు రీక్రియేట్ చేసే విధానం అంతా. సో మరి ఈ సినిమాకి సంబంధించి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే కనుక అసలు కథను ఏమి స్పాయిల్ చేయకూడదని చెప్పి స్టీవెన్ శంకర్ ఎలా అయితే రాసుకున్నారో అలాగే వెళ్ళిపోయారా? అలాగే వెళ్ళిపోయాను. ఈ కథలోకి అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ అవి ఇవి తెచ్చదు, స్టోరీ చాలా ప్యూర్గా ఉంది, అలాగే వెళ్ళిపోయాను. బట్ యుల్ హ్యావ్ దట్ ఫీలింగ్. మన ఇప్పుడు నా మాస్ ఎలిమెంట్స్ నచ్చే ఆడియన్స్ ఉంటారు కదా, కిరణ్ బోరం అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ, వాటికి లోటు అయితే ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఇదే కథలోనే ఉన్నాయి. క్యారెక్టర్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ దెర్ ఈస్ వన్ యాక్షన్ బ్లాక్, అందరూ సర్ప్రైజ్ అవుతారు. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైనా యాక్టింగ్ పరంగా పేరు రావాలంటే ఎదురున్న యాక్టర్ పర్ఫామ్ చేస్తేనే మనకి ఆ కెమిస్ట్రీ అనేది అది మన మీద రిఫ్లెక్ట్ అవుద్ది, మన యాక్టింగ్ అనేది కూడా ఎలివేట్ అవుద్ది కదా. సో మరి ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశారు, మరి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కిరణ్ అబ్బవరంతో చేస్తున్నప్పుడు ఏమనిపించింది, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్? డెఫినెట్లీ అంటే సినిమా మొత్తం మా ఇద్దరి మధ్య నడిచే సినిమా. కిరణ్ గారు చెప్పినట్టు చాలా కాన్వర్జేషన్స్ ఉంటాయి, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో దానికి మా ఇద్దరికి ఒక లేయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయితే ఖచ్చితంగా బిల్డ్ అయింది. ఎందుకంటే మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసుకోవాలన్నా కూడా ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. కిరణ్ నేను ఇలా చెప్తాం అనుకుంటున్నాను, మీరు ఎలా అంటారు అంటే కిరణ్ ఇంకొకటి చెప్తారు. సో ఆ స్పేస్, ఆ కంఫర్ట్ ఉండడం వల్ల డెఫినెట్లీ నా పర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ అయింది మీరు అన్నట్టు. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ అబౌట్ నాట్ టెలింగ్ ది డైలాగ్ బట్ ప్రాబబ్లీ రియాక్టింగ్ అంటారు. పక్కన వాళ్ళు ఇచ్చే మాటకో లేదా ఎక్స్ప్రెషన్కో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఇస్ యాక్చువల్ యాక్టింగ్ అనేది. There is one theory. So he was doing such a great job that all my reactions were also very equivalent to it. Yeah. అంటే కొన్ని సార్లు ఏం చేస్తారంటే డైరెక్టర్ ఏం కావాలనుకున్నాడో అంతవరకే రాసుకుని అయిపోగానే కట్ చెప్పేస్తారు.
బట్ కొంతమంది ఏంటంటే ఒక సీన్‌ని యాక్టర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మీరు చెయ్యండి అంటారు. దాంట్లో వీళ్ళు ఏ రియాక్షన్స్ ఇస్తారా? ఎక్కడ ఎలాంటి ఎక్స్‌ట్రా ఒక చిన్న దొరుకుద్దని చెప్పి చూస్తూ ఉంటారు కదా! సో, మరి మీ సీన్స్ ఎలా డిజైన్ చేసుకున్నారు ఆయన? వే ఆఫ్ ఎలా తీసుకున్నారు మీ దగ్గర నుంచి యాక్టింగ్ అంటే రవి గారు? ఈవెన్ రవి అన్న కూడా స్టీవెన్ అనే అతనికి సినిమా పిచ్చోడు. ఎలా అయినా సరే ఒకసారి అయినా డైరెక్టర్ అవ్వాలి, స్క్రీన్ మీద నేమ్ చూడాలి అని ఒక ఉంటదనమాట. సో, నాకు తెలిసి రవి అన్న ఈ క్యారెక్టర్‌లో చిన్న లైటర్ నోట్, ఫన్ను, వాడొక పిచ్చోడు అంటే ఒక తింగరోడు, ఆ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటది. బట్ నేనేంటంటే విన్నప్పటి దగ్గర నుంచి నాకు పర్టికులర్‌గా నా సైడ్ నుంచి ఏదో దీనికి చేంజెస్ చేయాలి, అలా చేయాలని ఎప్పుడూ లేదు తారకన్. సెట్‌లోకి వెళ్ళిన తర్వాత రవి అన్న ఎప్పుడైతే చెప్పాడో ఎక్సైట్ అయిపోయావాడిని. ఆయన ఎలా అనుకుంటున్నాడు, అది మనం ఎలా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేసి చేసాడు. అయితే ఇప్పుడు బేసిక్‌గా ఎస్‌కేఎన్ గారి స్పీచెస్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఆయన తీసే సినిమాలేమో హిట్లు పడుతుంటాయి. ఆయన స్పీచ్‌లేమో వైరల్ అవుతుంటాయి కదా! మరి ఈ సినిమా వరకు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఎస్‌కేఎన్ గురించి చెప్పాలంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటదంటే ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎక్కడైనా చేసేయొచ్చు. మళ్ళీ దీన్ని అంటే ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో పెట్టుకొని దీని చుట్టూ ఒక చెన్నై అనే ఫీల్ తెప్పించేంత చేయక్కర్లేదు. సో, బట్ ఇక్కడ చూస్తుంటేనే ఒక వైబ్ వస్తుంది కదా! సో, ఈ సినిమాకి యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఇద్దరు సాయి రేష్ గారిని, ఎస్‌కేఎన్ గారిని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఐ సీ దెమ్ యాజ్ ఎ ప్యూర్ సినిమా పిచ్చోళ్ళు. ప్యూర్ ఇంకా. అంటే సినిమా మనం కొట్టాలి. దానికోసం ఏం చేయాలి? మన జేబులో ఉందా లేదా అన్నది సెకండరీ థింగ్. సినిమా కోసం ఏదో ఒకటి చేసేయాలి. అది నాకు చాలా బాగా నచ్చుతది. ఇప్పుడు ఎస్‌కేఎన్ అన్నతో ఉన్న మూమెంట్స్ అన్నీ నాకైతే చాలా లైవ్లీగా, ఎప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటారు, ఎనర్జీగా ఉంటారు. చిన్న పిల్లోడు కదా రియాక్ట్ అవుతారు చూడండి. ఏదైనా సీన్ బాగొచ్చిందంటే అది కొట్టామని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యే విధానం గానీ చాలా బాగా అనిపిస్తది. అరే! సినిమా అంటే ఈయనకి ఇంకా ఇంత పిచ్చుందా? ఇలా చేయాలనుకుంటున్నాడా? పర్టిక్యులర్‌లీ ప్రమోషన్స్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ టార్గెట్ అదే. ఈవెన్ నాకు ఎస్‌కేఎన్ గారు కూడా చెప్పినప్పుడు బ్రో మనం చెయ్యాలి. గట్టిగా చేయాలి కిరణ్ గారు. పాయింట్ డిస్కషన్ బడ్జెట్ ఇది కాదు. మనం సినిమాని తీసుకెళ్ళాలి. మనం ఇంత మంచి సినిమా తీసాము. ఈ తెలుగోళ్ళు ఈ సినిమా చూడాలి. సినిమా హిట్ అవ్వాలి. అదే టార్గెట్ తప్ప ఇంకో డిస్కషనే లేదు. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తది. యాజ్ యాక్టర్‌గా మనకు ఏముంటది, అరే! ప్రొడ్యూసర్స్ ఇంత విల్లింగ్‌గా తీసుకెళ్ళాలి, పెట్టాలి, డబ్బులు పెట్టాలి అనే ఒక వైబ్‌లో ఉంటే మనకు కూడా ఇంకా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటది కదా! అది నేను లిటరల్లీ ఎంజాయ్ చేస్తాను. అయితే బేసిక్‌గా లవ్ స్టోరీస్‌కి ఏంటంటే ఇప్పుడొస్తున్న లవ్ స్టోరీస్‌కి జెన్‌జీ అనేది ఒకటి టార్గెట్‌గా ఉంటది. బట్ ఇది చూస్తుంటేనేమో టచ్ అంతా కూడా ఒక క్లాసిక్ టచ్‌లో కనపడుతుంది. అంటే ఒక కొంచెం ఓల్డ్ ఒక ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు ముందు తీసిన టచ్ ఏదైతే ఉందో అలాంటి టచ్‌లో సో, టార్గెట్ చేసినట్టుంది. బట్ లవ్ స్టోరీ అంటున్నారు. సో, మీ టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? నాకు తెలిసి లేదన్నా. అంటే ఇది జరిగేది కరెంట్ టైమ్ పీరియడే. ఇది కథ అంతా జరిగేది. క్యారెక్టర్స్ కూడా జెన్‌జీ క్యారెక్టర్స్ ఉంటాయి. మా దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు గానీ, ఇది గానీ, ఆ బిహేవియర్ గానీ అలాగే ఉంటది. కరెంట్ టైమ్ పీరియడ్‌లో చాలా లైవ్లీగా, చాలా హ్యాపీ గోయింగ్ థింగ్‌లోనే ఉంటది. నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్కువ రిలేట్ అవుతారు. అహా! అంటే నేననేది ఓన్లీ జెన్‌జీ యూనివర్సల్ అండి. అందరికి రిలేట్ అయ్యేది. అంటే ఇప్పుడు 80s వాళ్ళకి, 90s వాళ్ళకి, ప్రెజెంట్ జనరేషన్ కూడా ఇప్పుడు లవ్ అనేది ఇట్స్ అ వెరీ బేసిక్ ఎమోషన్. ఇట్స్ అ వెరీ కామన్ ఎమోషన్. కానీ అది అందరికీ ఎలా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చని దేర్ ఆర్ డిఫరెంట్ బీట్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు దే ఆర్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మా జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మన ఎమోషన్స్, మన సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి. అవి ఉంటాయి. సో దెర్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ అందరికీ రిలేటబుల్ అయ్యేది. అయితే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ రవి గారి గురించి చెప్పారు యాక్చువల్‌గా. మీరు కూడా అంటే రవి గారి కన్వర్జేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు. అది ఎలా ఉంటదంటే మనం చేస్తున్నప్పుడు దాంట్లో ఫీల్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ థియేటర్‌కెళ్ళేసరికి ఎలా తీసుకుంటారు ఆడియన్స్ అనేది. ఇది ఇప్పుడు ఫీల్ ఓరియెంటెడ్‌గా తీసుకుంటారా? లేదంటే గనుక ప్రీచీగా ఫీల్ అవుతారా? అనేది ఎప్పుడూ ఉంటది. చాలా ఆ చిన్న లైన్ మిస్ అయిన దగ్గరే చాలా సినిమాలు ఇబ్బంది పడుతుంటాయి కదా! సో, మరి దాన్ని ఒక ప్రీచీగా ఫీల్ అవుతామా? డైలాగ్స్ అరే సాగదీతలాగా ఉందిరా అనిపిస్తదా? లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్స్? ప్రీచ్ అనేదే లేదండి. ప్రీచ్‌లో యూజువల్లీ ఈ పర్టిక్యులర్ కథకైతే మేము ప్రీచింగ్ మీద బిలీవ్ చేయలేదు. ఎందుకంటే ఒక ఇన్నసెంట్ లవ్ స్టోరీ, ఇన్నసెంట్ పీపుల్ అంటే నివి హ్యాస్ హర్ ఓన్ ఇన్నోసెన్స్. తన క్యారెక్టర్‌లో తనకొక నిజాయితీ, తనకొక ఇన్నోసెన్స్ ఉంటది. స్టీవెన్ ఈజ్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. చాలా తింగరోడ్ లాగా క్యూట్‌గా బిహేవ్ చేస్తుంటాడు. ఆయన క్యారెక్టర్‌లో ఒక ఇన్నోసెన్స్ ఉంటది. ఇన్నోసెంట్ పీపుల్ మధ్య, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ పీపుల్ మధ్య జెన్యూన్ ఎమోషన్స్‌ని ఎలా కన్వే చేయాలని చాలా జెన్యూన్‌గానే చెప్పాం గానీ, ఇప్పుడు అక్కడ చాలా ప్రీచీగా అయిపోతే అది మనమే రిలేట్ అవ్వలేము. అంటే మేము రియల్ లైఫ్‌కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఈ కాన్వర్జేషన్స్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేసాం. ఎందుకంటే ఆయన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గావచ్చు, మా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గావచ్చు, కూర్చొని ఇలా మాట్లాడుకుందాం, అలా మాట్లాడుకుందాం, ఆ డైలాగ్ చెప్తే బావుంటది, ఇలా న్యాచురల్‌గా చెప్తే బావుంటదని ఇన్ని సార్లు మేము డిస్కస్ చేసుకున్నాం. సో, ఎక్కడ కూడా ప్రీచ్ చేసేస్తే మనమే డిస్కనెక్ట్ అయిపోతాం. అంటే చెప్పేవాళ్ళు మేమే డిస్కనెక్ట్ అయిపోతాం. సో, అందుకని ఎక్కడ ప్రీచ్ చేయకుండా యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ చెప్పాం. కానీ దేర్ ఆర్ సమ్ క్యూట్ డైలాగ్స్ వేర్ మన స్టీవెన్‌కి కొంచెం సినిమా పిచ్చి ఉంటది కాబట్టి వెరీ రిలేటబుల్ టు ద క్యారెక్టర్ కొన్ని లైన్‌లు అట్లా వదులుతూ ఉంటాడన్నమాట. ఏది ఒక్క లైన్ ఏమన్నా వదలగలరా మా కోసం?
సడన్గా అంటే గుర్తురాట్లేదు కానీ చాలా ఉన్నాయి. ఒక్కటే దూరం నుంచి చూస్తే ఇలాంటివి సూర్యుడు ఇంతే కనిపిస్తుంది, దానికి అర్థం సూర్యుడు దూరంగా ఉన్నాడని కాదు, ఆ సూర్యుడు ఇంతే ఉన్నాడని కాదు, మనం దూరంగా ఉన్నాం. ఇలాంటివి ఓకే యా బట్ ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తాయి కానీ క్యారెక్టర్ పరంగా అదే అర్థమైంది నాకు. Yeah. నాకు అది ఆ జోన్ ఏంటో కొంచెం ఐడియా ఉంది కాబట్టి అదే. తెలుస్తుంది. బట్ ఇప్పుడు బేసిక్గా మీది ఆల్రెడీ లవ్ స్టోరీ ఉమ్, రియల్ లైఫ్లో, ఉమ్. మీది నాకు తెలీదు. బట్ నాకే తెలీదు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. లవ్ స్టోరీకి మనమే అంటే మనం కనెక్ట్ అయితేనే నెక్స్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా. సో లవ్ అంటే ఒకరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీని ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీగా చేసుకున్న వ్యక్తిగా మీరు, సో ఒక లవ్ స్టోరీని చేసిన వ్యక్తిగా మీరు, సో ఎలా అనిపించింది మీకు? వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూస్తుంటే మీ పర్స్పెక్టివ్లో కూర్చుని మీరు లవ్ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్స్గా వాళ్ళిద్దరు లవ్ స్టోరీని చూస్తుంటే మీకు ఏమనిపించింది? అది బాగా అనిపించింది, చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. అరే మనల్ని కూడా ఇలా ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుండు కదా నాకు అనిపించి. మీకేమనిపించింది? Yes, మీకేదో వేరేది అనిపించి ఉండాలి. యాక్చువల్లీ మీది ఆల్రెడీ మీ సక్సెస్ మీరు ఆల్రెడీ మీరు ఒక లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా. సినిమా క్యారెక్టర్లు చూస్తే ఎలా అనిపిస్తున్నారు అనుకుంటున్నారా? మీరు బయట అండి కిరణ్ అబ్బువరం మీరు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిది స్టీవెన్దేనా ఆమెది మీ క్యారెక్టర్ చూస్తే, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చూస్తే మీకు యాజ్ ఎ థర్డ్ పర్సన్గా మీకు ఏమనిపించింది అంటాను? థర్డ్ పర్సన్ కానీ మంచి అమ్మాయి, అరే మనకి ఇలాంటి అమ్మాయి అని అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐమ్ హ్యాపీ. సో మరి ఎంత లేదన్నా ఇప్పుడు ఆయన ఎంత డైలాగ్స్ రాసుకున్నా కూడా చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి చేస్తుంటారు కదా. సో మరి మీ రియల్ లైఫ్లో నుంచి ఏమన్నా డైలాగ్స్ దాంట్లో పెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? అంత మన రియల్ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయండి. మనం అనుకుంటాం కానీ అప్పుడు ఆ టైంలో మనకు తెలియదు. ఎవడెవడ త్రివిక్రమ్లు అందరూ వచ్చేసి వెళ్ళిపోతుంటారు మన మైండ్లో నుంచి. తర్వాత అనిపిస్తుంది మనం 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 చెప్పే మాట చూసి మనకే సిగ్గేస్తూ వచ్చేసి మనమే అప్పుడు ఇంత చెప్పి. సో అది ఏమైనా పెట్టే అవకాశం ఏమన్నా? అంత రియల్ లైఫ్ నుంచి తీసి ఏం లేతారు కన్నా, అక్కడ వెరీ లైవ్లీగా ఉంటాయి మాటలు. అక్కడ జాగ్రత్తగా అప్పుడు ఏదైనా మాట్లాడి డిస్కస్ ఇప్పుడు ఓటీ రెండు ఇలా ఉంటే బాగుంటుంది అని డిస్కస్ చేయడం తప్ప మనం పర్టికులర్గా ఇది పెడదాం ఇది పెడితే ఇక్కడ వెళ్తుంది అన్నది అంత లేదు. సో రవీన్ ఆల్రెడీ అంత సార్ట్ అవుట్ చేసేసి చాలా ఫ్రెష్గా రాసుకొని వస్తాడు అని మాకు చాలా బాగా నచ్చేటివి. సో మీకేమీ స్ట్రెస్ ఇవ్వలేదు, మొత్తం Stress స్ట్రెస్ అంతా ఆయనే తీసుకున్నాడు యాక్చువల్గా. నేను చెప్పింది మీరు చేస్తే చాలు అన్నట్టు వచ్చారు. సో అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు కామెడీ క్యారెక్టర్ వచ్చి 4 జోకులనే వస్తేనే కాదు, అంటే మనకి ఆ సీన్స్ ఆ 2 క్యారెక్టర్ మధ్య పడిన చిన్న చిన్నవి కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం కదా. సో అలాంటి మూమెంట్స్ అంటే కామెడీ అన్న ఎంజాయ్ నవ్వుకోవచ్చు, థియేటర్ నవ్వే స్టీవెన్ గాడే పెద్ద కామెడీ. అవునా? వాడి బిహేవియర్లు, వాడి తింగరదనము, వాడిని మనం చూస్తేనే నవ్వుతూ ఉంటారు. అండ్ సెకండ్ హాఫ్లో దెర్ ఆర్ సమ్ సీన్స్ అనమాట మా ఇద్దరి మధ్యలో, అవి ఐ థింక్ ఎవ్రీ కపుల్ విల్ రిలేట్ టు ఇట్. పక్కా అసలు ఆ స్టీవెన్ ఇవి వాళ్ళిద్దరు బిహేవియర్ తాలూకు పొసెసివ్నెస్ కానీ, వాళ్ళిద్దరు మళ్ళీ దాన్ని అండర్స్టాండింగ్ జోన్కి వచ్చడం కానీ, ఆ వైబ్ ఉంటుంది కదా. అది కాక ఇంట్లో ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది, ఎవ్రీ కపుల్ మధ్యలో ఆ కాన్వర్జేషన్ జరిగి ఉంటాయి, ఇలానే పొసెసివ్గా ఫీల్ అయి ఉంటారు అన్నది రిలేట్ అయ్యి థియేటర్లో గట్టిగా నవ్వుకుంటారు నమ్ముతున్నాను. అలాగే థియేటర్లో ఏంటంటే మనం ఊహించింది ఏదైనా కనపడినప్పుడు ఓ అనేది థియేటర్లో ఒక ఆరా అవుతుంది యాక్చువల్గా. సో ఆరా ఎన్నిసార్లు ఇవ్వబోతున్నారు మా సినిమా మొత్తం? 3-4 సార్లు ఒకసారి ఇస్తేనే సాటిస్ఫై. ఈరోజు ఎవరో మార్నింగ్ అంటున్నారు, ఎవరో మనోళ్ళు ఎవరో అన్నారు, జర్నలిస్ట్ మనోళ్ళు ఎవరో అన్నారు, బ్రో ఏం అసలు మీరు సినిమా పర్లేదు అనిపించండి చాలు చెప్తా, అదిరిపోద్ది, మీరు చెక్ చేసుకోండి సినిమాను 1-2 సార్లు అని అంటే వెరీ కాన్ఫిడెంట్ లేదులేండి బాగానే ఉంది సినిమా మంది వర్కౌట్ అయిపోతుంది. బట్ ఆల్రెడీ చాలా తక్కువ సినిమాలకే వస్తుంటుంది అనమాట యాక్చువల్గా. రిలీజ్కి ముందే సినిమా బాగుందంట, సినిమా చూడాలంట, సినిమా డిఫరెంట్గా ఉందంట, సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయంట, ఏదైనా కానీ అంటే మన సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ బయటికి జనాల్లో మాట్లాడుకోవడం చాలా తక్కువ సినిమాలో జరుగుద్ది. బట్ ఆ వైబు చెన్నై లవ్ స్టోరీ అనేదానికి కనిపిస్తుంది. హ్యాపీ తారక్ అన్న విషయం. మరి చెన్నై లవ్ స్టోరీ అనగానే మీ లైఫ్లో చాలా సినిమాలు చేస్తారు ఫర్దర్గా. సో చెన్నై లవ్ స్టోరీ అనగానే గుర్తుండిపోయే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి మీ మైండ్? సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, అది ఏంటో చెప్పలేను. అయితే ఏం చెప్పరు, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అంటారు కానీ ఏం చెప్పలేదు లేదండి. బట్ దట్ ఈస్ అ వెరీ కీ సీన్ ఫర్ ద ఫిలిం అండ్ నా కెరియర్లో నాకు కొంచెం ఛాలెంజింగ్ అది పర్ఫామ్ చేయడం. సో అలాంటివి పర్ఫామ్ చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది ఇంతకుముందు, బట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ పర్ఫార్మింగ్ దట్ సీన్. అండ్ స్టీవెన్ ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ లవ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే లవ్ అంటే మనకు ఒక స్టీరియోటిపికల్ డెఫినేషన్ ఉంటుంది, లవ్ అంటే ఇది, రొమాన్స్ అంటే ఇదని. దానికి భిన్నంగా లవ్ అంటే ఇలా కూడా ఉండొచ్చా అని ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. నాకు అవి చాలా సర్ప్రైజింగ్ అనిపించాయి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
ఏమన్నా ఫన్నీ మూమెంట్ అంటే ఏం చెప్తారు చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి? రోజు ఫన్నే అండి వీళ్ళంతా. నన్ను నేను కాఫీలు బాగా పెడతాను అనమాట సెట్కి. అక్కడ కూడా పెట్టారు ఇంకా సెట్లో. సెట్లో 9 కాఫీలు పెట్టా ఒక రోజు నేనే ఎవ్రీడే కాఫీ పెడతాను. కాఫీ ఖర్చు కూడా లేదా? కాఫీ అనగానే కాఫీ తాగుతారంటే అందరికీ చూసేవాళ్ళు ఫస్ట్ లో. కాఫీ అనగానే ఎస్ ఎస్ ఐమ్ రెడీ అని చెప్పి కాఫీలు పెట్టారు. మీరు అనుకోవాలి కదా కాఫీ అనగానే అరే నువ్వు హీరోయిన్ రా అని అనుకోవాలి. లేదండి. సార్ మరి మీరు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటారు సెట్లో, బట్ మీకు బాగా ఎంజాయ్ చేశాను. అంటే చెన్నైలో వస్తే అనగానే ఒక ఫన్నీ మూమెంట్ ఇది, దిస్ ఇస్ ద మూమెంట్. నాకు ఫన్నీనా అది కష్టమైన మూమెంట్ నాకు తెలియదు, కానీ చెన్నై లవ్ స్టోరీ అనగానే బాగా గుర్తుండిపోయే మూమెంట్ అంటే గుర్తుందా సాంగ్ మొత్తం నైట్ చేస్తున్నాం, మీ ఇద్దరు అలా కూర్చోండి, ఒక వర్షం, ఆల్రెడీ చలి బీచ్ పక్కన, ఈ రెయిన్ ఎఫెక్ట్ పడగానే ఒళ్ళు మొత్తం వణికిపోయేది. తప్పని షాట్ అనగానే మళ్ళీ అక్కడ ఫైర్ క్యాంప్ దగ్గరికి అలా ఉండేది. అలా కంటిన్యూస్గా 3 days జరిగింది అన్నమాట. అది బాగా గుర్తు. సో 3 days మొత్తం నైట్ అవుట్ ప్లస్ రెయిన్ ఎఫెక్ట్. ప్రొఫైల్ ఫ్యాన్లు తడిచిపోయిన దుప్పట్టా ఎగరాలంటారు. తడిచిపోయిన దుప్పట్టా ఎలా సరే లాజిక్ తడిచిపోయిన దుప్పట్టా ఎలా అంటే అంత అది ఎగరాలంటే అంత గాలి కావాలి. ఫ్యాన్ పడిపోయాం లైక్ ఓకే. సో మొత్తానికి అంటే అంతంత కష్టపడతారు కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అంతంత రిజల్ట్. ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ అంత ఈజీగా ఏం అవ్వలేదు. వెరీ కాంప్లికేటెడ్ సీన్స్. అంటే అదే అంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి వర్షం అయితే వర్షంలో తడుస్తున్నాం, లేదా గాలి కొట్టుకుపోతున్నాం. ఒకరోజు పురుగుల వల్ల కూడా షూట్ ఆగిందండి. పురుగుల వల్ల ఎండనక వాననక ఇలా గాలి అనక ఉంది. కొన్నిసారి పురుగుల వల్ల కూడా, అంటే పురుగులన్నీ బాగా ఎక్కువ వచ్చేసి లైట్స్ దగ్గర రాగానే ఏం చేయలేక లైట్లన్నీ ఆపేసుకొని కూర్చోవాలి. పురుగులన్నీ వెళ్ళిపోయాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓవర్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే అది వెనకాల ఇది కూడా బట్టలు ఆరేసి ఉంటుంది, అది కూడా మూమెంటంలోనే ఎగరాలి. అలా ఎగిరేంత వరకు ఆ షాట్ వెయిట్ చేస్తూ ఉంటాం. థియేటర్లో చూసే వాళ్ళకి ఏముంది, ఎందుకంటే ఇద్దరే ఉన్నారు కదా వెనకాల, అంతా ఈజీగా తీసేశారంటే లేదు. వెనకాల ఎగిరే దుప్పటి కానీ అడబడే చిన్న కానీ ప్రతి ఒక్కటి ప్లాన్డ్ కదా. ఆ బట్టలు కూడా చెన్నై లవ్ స్టోరీ ప్రతి ఒక్క షాట్కి అంబియన్స్ సెట్ చేయడం, మూడ్ సెట్ చేయడానికి చాలా టైం పట్టేది. అంటే పొయిటిక్ అంటే ప్రతిదీ పొయిటిక్ గానే ఉంటుందా? అక్కడ నరేటివ్ పొయిటిక్గా ఉన్న నా ఫీలింగ్ ఏంటి అని అంటే మొహాలు ఉన్నంత వరకు అది మాసే చిన్న బ్యూటీ సార్. అంటే ఆల్ దిస్ విల్ జస్ట్ ఎన్హాన్స్ ద సీన్ అంటే చిన్న అండ్ నరేట్ డైలాగ్స్ చాలా వెరీ మాసీగా ఉంటాయి. కుర్రాలు గోల పెట్టేస్తారు, వెరీ మాసీగా ఉంటాయి. ఉంటాయి. బట్ ఇప్పుడు వరకు వచ్చిందంతా కూడా ఒక క్లాసిక్ అన్నట్టు డిఫైన్ చేసుకుంటూ వచ్చాయి థియేటర్లో. అన్ని హాల్లోనే. సరే ఖచ్చితంగా అన్ని హాల్లోనే. సో ప్రస్తుతానికి అయితే కనుక మీ ఇద్దరు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ వైబ్ అయితే కనిపిస్తుంది. మేము కొట్టేసాం అన్న ఫీలింగ్ అయితే కనుక కనిపిస్తుంది. సో ఆడియన్స్లో మంచి పాజిటివ్నెస్ ఉంది. సో ఈ నెల 24న ఈ పాజిటివ్నెస్ ఒక బ్లాక్ బస్టర్ కింద మీ ఇద్దరికీ రావాలని చెప్పి, అలాగే మీ ఎంటైర్ టీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.